కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి చెరువులు, వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. భారీ వర్షానికి కామారెడ్డి పెద్ద చెరువు అలిగిల్లింది. పాల్వంచ వాగు బీభత్సం సృష్టిస్తుంది. వాగులు పొంగి పొరులుతున్నాయి. భీమేశ్వరం వాగు పొంగి పొరులుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట, రుక్మిణి కుంట, గాంధీనగర్, అయ్యప్ప నగర్ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షపాతం నమోదైంది. ఎల్లారెడ్డి 25.3 సెంటీమీటర్, ఇక గాంధార్లో 68 మిల్లీమీటర్, ఇక లింగంపేటలో 823 మిల్లీమీటర్, నాగిరెడ్డిపేట 24.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ స్థాయిలో నీటి ప్రవాహం వస్తుండటంతో కలవర్ట్లు, ప్రధాన రోడ్లు సైతం దిగిపోయాయి. రాత్రి నుంచి కురిసే వర్షాలకు వాగులు, చెక్ డ్యాములు ఉప్పొంగి పొంగుతున్నాయి. ఇక రైతుల పంట పొలాలు పూర్తిగా నీళ్లు నిండిపోవడంతో పంట పొలాలు సైతం చెరువులను తలపిస్తున్నాయి. రెడ్డిక మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు, వరదల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ ఫోన్లో అందిస్తారు. అరుణ్, చక్రి, ఏదైతే మొత్తం కూడా ఇటు ఏదైతే కామారెడ్డిలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ముఖ్యంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా కూడా ఏదైతే కామారెడ్డికి సంబంధించి కూడా ఏదైతే రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలుచుకొని కామారెడ్డి నుంచి హైదరాబాద్ ఏదైతే జాతీయ 44వ జాతీయ రహదారిని కూడా పోలీసులు అధికారులు మూసివేశారు. ముఖ్యంగా కూడా వరద ఉప్పొంగడంతో కూడా ప్రాంతం అంతా కూడా బురద ఏదైతే నీరుతో ప్రవహిస్తున్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు కామారెడ్డికి సంబంధించి కూడా 13వ వార్డులోని ఇందిరమ్మ ఇళ్లకు కూడా నీరు రావడం జరిగి ఏదైతే డబుల్ బెడ్రూమ్లలో కూడా వాటర్ నిండడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా వాగులు వంకలు ఉప్పొంగి కూడా మొత్తం కూడా ఏదైతే పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఏదైతే కామారెడ్డి జిల్లా సంబంధించిన జిల్లా కలెక్టర్ కూడా అక్కడ ఉండి కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే కొంతమంది బొగ్గుగూడెం ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న 8 మందిలో 5గురిని పోలీసులు కూడా రక్షించి ఒడ్డుకు చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా కూడా ఇక మొత్తం టోటల్ కూడా ఏదైతే ఇప్పటికే కూడా పంట పొలాలు నీట మునిగినటువంటి పరిస్థితి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా వాగులు వంకలు పొంగుతాను. ముఖ్యంగా కూడా ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మారుమూల ప్రాంతాలకు ఏదైతే ఏజెన్సీ గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినాయి. ముఖ్యంగా ఇక ఏదైతే అధికారులు కూడా ఇప్పటికే కూడా కొన్ని ప్రాంతాలలో ఏదైతే రాకపోకలు నిలిస్తే వాటిని మరమ్మతులు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షంతో కూడా ఓసీపీలలో కూడా బురద ఏదైతే వాటర్ చేరి కూడా ఓబీ పనులకు అంతరాయం కలిగి కూడా బొగ్గు ఉత్పత్తి కూడా తీవ్ర అంతరాయం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఇటు కామారెడ్డి జిల్లా కావచ్చు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ఏదైతే పంట పొలాలైతే పూర్తిగా కూడా పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి, రైతులైతే పంటలు నష్టపోయిన పరిస్థితి కొనసాగుతున్నారు. ముఖ్యంగా కూడా కామారెడ్డికి సంబంధించి కూడా మరో 2-3 గంటల్లో కూడా భారీ వర్షం ఉన్నట్టు కూడా ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులతో కూడా పర్యవేక్షణ చేసుకున్న పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా వాళ్ళందరినీ కూడా ఇతర ప్రాంతాలకు తరలించి కూడా సహాయక కేంద్రాల్లో ఉంచినటువంటి పరిస్థితి ఉన్నది. మరి కొన్ని గంటలు కావచ్చు, నైట్ వరకు కూడా భారీ కూడా వర్షం పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. అవసరమైతేనే బయటికి రావాలి, లేదంటే ఇళ్లలో ఉండాలంటున్నారు. ఇప్పటికే కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రజలను అప్రమత్తం చేసిండు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇతర గజ ఈతగాలను కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే కూడా ఇది సిరిసిల్లను కామారెడ్డి నుంచి సిరిసిల్ల వచ్చేటువంటి రోడ్డు మార్గం వచ్చేటువంటి క్రమంలో కూడా ఒక
ఏదైతే వాగు దాటేటువంటి క్రమంలో ఒక వాహనం కూడా కొట్టుకుపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఏదైతే ఆ వాహనంలో ఉన్నటువంటి 4 ప్రయాణికులను కూడా రక్షించి సురక్షితంగా కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎడతెరిపి లేకుండా కురిసేటువంటి వర్షాల ద్వారా కూడా ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాలకైతే ఏదైతే వాళ్ళు గ్రామాలకైతే రాకపోకలు నిలిచినాయి. దీంతో కూడా జనజీవన అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి అయితే కామారెడ్డి జిల్లాలో అయితే కొనసాగుతా ఉన్నది. చక్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.